యేసుక్రీస్తు వారి పేరిట నా జీవముతో నా కృతజ్ఞత ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. మీరు బల్ల తీసుకోవడానికి వీలుగా ఉండేలాగున క్రమంగా లైన్లో కూర్చోవాలని, అక్కడ అట్లా కూర్చోకుండా రండి బ్రదర్స్, రండి. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని పంపెను అనే పాట ఒక 2 చరణాలు పాడతాము. రండి కోటేశ్వరరావు. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని పంపెను అనే 159 మొదటి చరణము మరి చివరి చరణము పాడుకుంటాం. మొదటి చరణము మరి చివరి చరణం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చి తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చి తన నిబంధనను, మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణముల అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణముల అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని వింటాము. ప్రభుబల్లో చేయవేయడానికి కొరకై దైవజనుల ద్వారా, హెబ్రోన్ దైవజనులు పెద్దోళ్ళ ద్వారా మనకు అనుగ్రహించబడినట్టి మోటో కార్డు సార్వత్రిక సంఘ వాగ్దానము, వాటిని ప్రవచితమైతే ఈరోజు ఆఖరి కూడికలో సాయంకాలము మనం మొదటి బైబిల్ స్టడీ మర్చిపోకండి. తర్వాత దైవజనులు దాన్ని ప్రకటిస్తారు. మొదటి బైబిల్ స్టడీ ఆఖరి కూడికలో మీ మధ్యలో దాన్ని ధ్యానించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తుండగా
7 fold బ్లెస్సింగ్స్ ఈ మోటో కార్డ్ వాగ్దానం ద్వారా 7 ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాం. కాబట్టి వీటిని మనం ప్రభుచితమైతే సింపుల్ ట్రూత్స్ అంతే, అది సాయంకాలం మనం చూసుకుంటాము. రండి, నా ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం దయచేసి 28వ వచనాన్ని మనం చూసుకుంటాం. మనం పరీక్ష పిల్లలు యవనస్తులు ముందుకు వచ్చేసేయండి, పదే చెప్పకూడదు. చూడిదారు జీన్స్ ప్యాంటు వేసుకున్న వాళ్ళందరూ యవన బిడ్డలు ముందుకు వచ్చింది. మీరు ముస్లింలు పెద్దవాళ్ళంతా వెనకాల పోండి, వాళ్ళ ముందుకు నెట్టండి. రేపు వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళిపోతారు, కాలేజ్ హాస్టల్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మన చేతిలో దొరికినప్పుడే వాళ్ళని పట్టుకోవాలి. ఆమైనా మనకు అవగాహన ఉండాలి కదా. రేపు నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళు దొరకరమ్మా. ఉన్నప్పుడే ఉన్న పాటునే సమయం ఉన్నప్పుడే వాళ్ళని పట్టుకోవాలి. పిల్లలు మాట్లాడకూడదు. వాళ్ళ మధ్యలో ఒక సండే స్కూల్ పిల్లలు మాట్లాడకుండా రండి, ఒక బైబిల్ పల్లవి పాడేటప్పుడు ముందుకు వచ్చేసాను ప్లీజ్. సో హంబుల్, ఒక తండ్రి లాంటి హృదయంతో, వాస్తవంగా నాకు ఎటువంటి అధికారం హక్కు లేదు, స్థానిక దైవజనులు తప్ప మనల్ని ఇటువంటి చెప్పకూడదు. మీరు ఆమె ఒక బిడ్డనే కాదు, యవనస్తులు అందరూ. యవనస్తులు అంటే 40 సంవత్సరాలు, 60 మన బాలీవుడ్ హీరోలో 70-80 ఏళ్ళు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు యవనస్తులుగా. కానీ మనం 40 సంవత్సరం వరకు ఎవరు మాట్లాడుతున్న సౌండ్ చూడండి. ముందుకు వచ్చేసాను, మీరు వెనకాల పోవాలి. అమ్మమ్మలు, ఆంటీలు, తాతమ్మలు, అబ్బమ్మలు, జేజమ్మలు అంతా చైర్పర్సన్స్, మీరంతా చైర్మన్లు, మీకంతా చైర్లు ఉంది. చైర్ కొరకు మన ఇక్కడ ఆ సౌండ్ చూడండి, డోర్లు వేసేసేయండి. మీరు కూడా ఏమైనా బిడ్డలు గడ్డం బ్యాచ్ రండి, చెక్స్ చర్చ్ ముందుకు వచ్చేయండి ప్లీజ్, కమ్ ఫార్వర్డ్ కమ్. మీరు కాదన్నా, మీ చెక్స్ అంటే చాలామంది చెక్స్ వేసుకుంటే, ఆయన కూడా బ్లాక్ అండ్ వైట్. సో కండక్ట్ యువర్ సెల్ఫ్. మన దేవుని మందిరంలో ప్రతి వారం హైట్ వైజ్, ఆర్డర్ వైజ్, ఒక గ్రామంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పినాడు, ఎట్లా కూర్చోబెట్టాడు. మీరు అనుకుంటారు ఇది సిటీ కదా, పట్టణం, అట్లా ఆంధ్ర అట్లా పట్టణం కాదు, పల్లెటూరు కాదు, రెండు మిక్సే కదా. అట్లా పట్టణం లేదు, పల్లెటూరు లేదు, అట్లా ఇంగ్లీష్లో చెప్పాలా, తెలుగు చెప్పాలా, ఎట్లా ఉంటారు చూడండి. మన సహవాసంలో 5-10 నిమిషాలు దీనికే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా వాక్యానికి వెళ్ళిపోవాలనేది లేదు. హైట్ వయసు యేసుక్రీస్తు వారు వాళ్ళని ఎట్లా కూర్చోబెట్టాడంట, ఇవన్నీ బాగా తెలుసు. కానీ భక్సింగ్ గారి విశ్వాసము, భక్సింగ్ గారి జీవితము, భక్సింగ్ గారు అన్నీ తెలుసు, కానీ ఆయన విధేయత మనకు లేదు. నిజమే కదా, అందుకే ఈ పరిస్థితి మనకు వచ్చింది. భక్సింగ్ గారి విధేయత మనకుంటే, ఆయన వ్యూహం విధేయత, చిన్న బిడ్డ చెప్పిన వ్యూహం విధేయత ఎంత అద్భుతంగా ఆ దైవజనుల గురించి మనం చెప్పుకునేదానికి కూడా మనకు అర్హులం కాదు. భక్సింగ్ గారు సహవాసం, భక్సింగ్ గారు దర్శనం, భక్సింగ్ గారి ప్రత్యక్షత అన్నీ చెప్తాము, కానీ ఎంతవరకు మన జీవితంలో ఉంది. సరే, నూతన సంవత్సరంలో వాటన్నిటి కాకుండా లెటర్స్ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని ఎక్కడ మన కొరత వచ్చినామో కొన్ని మొదట సంగతులు మనం చూసుకుంటాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మనకి ఇవ్వబడిన సమయం తక్కువనే కాబట్టి దయచేసి, ఎందుకంటే మీరు లేటుగా వచ్చినారు. ఎంతమంది 10 గంటలకు వచ్చినారు? రావడం ఎంతో లేటు. త్వరగా మన మధ్యప్రదేశ్ ఆకలి ఏమంట, మధ్యప్రదేశ్ అంటే ఇది, త్వరగా పంపి అన్న, షుగర్, బీపీ కదా, అంత బీపీలు అంటే చెప్పుకునే దానికి మనం ఏమో అంటాం, సంపూర్ణమైన బహుమానం కావాలంటాం. ఆ దినాలు హెబ్రోన్లో ఎన్ని గంటల వరకు ఉండేవాళ్ళు? 4 గంటల వరకు. 3 అన్నారు. చెన్నైలో మీరు చూడండి, ఎండిపోయేది ఆకులు అన్నం పెడితే. వాళ్ళంతా 3000 మందికి వండించిన తర్వాత చెన్నైలో అంకుల్తో మన సహవాసం జెహోషమాలో, మన సహవాసం మొట్టమొదటిగా ఎక్కడ ఆరంభించబడింది? హెబ్రోన్ కాదు, జెహోవా షమ్మా, యెహోవా ఇచ్చట. అక్కడ నుండి మోస్ట్ ఆఫ్ ద ఎన్లైట్మెంట్ కేమ్ ఫ్రమ్ తమిళనాడు, చెన్నైనే. తోమా ఎక్కడికి వచ్చాడు? కాబట్టి అక్కడి నుండి ఆరంభించబడి ఆంధ్ర ప్రజలు ప్రేమ, దేవుని ప్రజలు, తెలుగుంటి బిడ్డలు, మనం దేవుని దాసుడు, దైవజనులను అంతగా ప్రేమించాం, చేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్గా దేవుడు ఎంత అద్భుతంగా మార్చగలిగినాడు. సరే, ఇవన్నీ కూడా దైవజనుల ద్వారా అనేక సార్లు మీరు వినింటారు. కాబట్టి నా తలంపులో ఎక్కువగా దీన్ని ప్రస్తావన చేయను. వాక్యపు సేవకుడు కాబట్టి వాక్యము ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది ఆ పేరు లేకుండానే మన ప్రసంగాలు, వర్తమానాలు ఉండవు. పేరుకు తగిన జీవితము, సాక్ష్యం మనకు లేదు. ఎందుకనగా ఆయనకు పేరు చెప్పుకుంటున్నారు, కానీ ఆయన విశ్వాసం గొప్పది, ఆయన వ్యూహం గొప్పది, ఆయన ప్రార్థన చిన్న బిడ్డ వలె దేవుని మీద ఆయన ఆధారపడుతూ వచ్చినాడు. అందుకే దైవజనులు భక్సింగ్ గారు, బిల్లీ గ్రామ్ గారు, వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతున్నాం. ఈరోజు మన గురించి చెప్పగలుగుతున్నారా? కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. జత పని వారు అయిపోయింది. వారి విధేయత చూడండి. బికాస్ ఆఫ్ దేర్ ఒబీడియన్స్ టు సర్వెంట్స్ ఆఫ్ గాడ్,
వాళ్ళ విధేయత జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం సంవత్సరం అంతా పదే చెప్పకుండా ఒక ఆర్డర్లు చూస్తే ఈ క్రమంలో మనం ఎంత అద్భుతమైన దైవికమైన క్రమం మనది. ఆ క్రమంలో నేను దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ క్రమం అంతం వరకు కూడా మనం ఉండేంత వరకు ఆ ప్రత్యక్షతలో, దర్శనంలో, దేవుని వాక్యపు దర్శనంలో, ప్రత్యక్షతలో అంతం వరకు కూడా మనం కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకును సహాయము చేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. భక్సింగ్ గారు ఎరగని తరము, యోసేపు ఎరగని తరము, దేవుని ఎరగని తరము ఈ రోజులో వస్తుంది. భక్సింగ్ గారు ఏమంటే భగత్ సింగ్ ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నారు కొంతమంది. అట్లాంటి తరాలు వచ్చేసింది కదా. సరే రండి పరీక్షించుకుంటాం త్వరగా. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగో చేసే రొట్టెనుతోని ఆ పాత్రంలోనిది. ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకొని స్వయం పరీక్ష బల్లలో ఈ బల్ల గురించి 5 విషయాలు మనకు తెలుసు. ఇస్ అ టేబుల్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసపు బల్ల. నెక్స్ట్ టైం దాని గురించి చూస్తాం 5 అంతల. సెకండ్లీ ఈజ్ అ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థమైన బల్ల. మూడోదిగా ఇట్ ఇస్ అ టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత బల్ల. నాలుగోదిగా ఇట్స్ అ టేబుల్ ఆఫ్ మన చూతడైతే సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వయం పరీక్ష బల్ల. ఐదోదిగా ఇస్ అ టేబుల్ ఆఫ్ ప్రొక్లమేషన్ లేదంటే యాంటిసిపేషన్, ప్రభును ప్రచురిస్తూ ఆయన రాకడ వరకు మీరు ఆయన గురించి ఏం చేయమన్నాడు? ఈ బల్లలో పాలు పొందుతూ ప్రభుని మనము ప్రకటించేవారుగా. కాబట్టి ఇట్ ఇస్ అ టేబుల్ ఆఫ్ ఫెలోషిప్, టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, టేబుల్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, టేబుల్ ఆఫ్ ప్రొక్లమేషన్, టేబుల్ ఆఫ్ గాడ్స్ యాంటిసిపేషన్. ప్రభుని రాకడ వరకు, మన పోకడ వరకు, ఆయన వచ్చే వరకు, లేదంటే మనం చెప్పండి మన భాషలో ఆయన వచ్చే వరకు, తెలుగు వాడుక భాష సచ్చే వరకు. ఏమమ్మా ఎంత సింపుల్ భాష కదా. ఆయన వచ్చే వరకు, మనం సచ్చే వరకు మనం ఏం చేయాలి? తప్పకుండా మన బలలో పాలు పొందాలి. సింపుల్ కదా. పరీక్షించుకుంటాము ఏ విషయంలో మనం చూతుడైతే మనం పరీక్షించుకో. అందుకే 2 కొరింథీ 13వ అధ్యాయం 5-6 వచనం చదవండి. 2 కొరింథీ 13:5-6 13వ అధ్యాయం 5-6 వచనం చదవండి అమ్మా. మీరు విశ్వాసులమై వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల మీలో ఉన్నాడని. చాలమ్మా, ఎంత స్ట్రాంగ్ వర్డ్. ఫైనల్ ఫేర్వెల్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అకుల ప్రిస్కిల వెంటలో డేరాలు కుట్టుకుంటూ అక్కడ మీరు గమనించినట్లయితే దాదాపు ఆయన 2 సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత ఆ సంఘము తర్వాత వెళ్ళిపోయినాడు ఆ 2వ సువార్త ప్రయాణంలో. తర్వాత పౌలు ఆ సంఘానికి దాదాపు 3 పత్రికలు రాయబడిందని మనం చూస్తున్నాం. దాంట్లో ఒకటి పోగొట్టుకున్నారు. మరలా మొదటి పత్రిక అంతా ప్రేమను గూర్చే, 2వ పత్రిక అంతా తన ఒక అపోస్తలత్వాన్ని డిఫెండ్ చేసుకునే దానికి రాశాడు. ఎందుకంటే ఆ కొరింథీ సంఘం ఆరితేరిన సంఘం, వాళ్ళు మామూలు సంఘం కాదు. అక్కడ వాళ్ళు కేఫా, పేతురు, అపోలో, క్లెమెంట్ అనేకులు గొప్ప గొప్ప దైవజనులు అక్కడ ఉన్న సంఘం. అటువంటి సంఘంలో పౌలు ప్రవేశించినప్పుడు వాళ్ళు పౌలుని అపోస్తలుడిగా ఎంచలేదు. ఒక సామాన్యుడిగా పొట్టివాడు, ఆయన మా అందహీనుడు. తర్వాత మనం రాత్రి చూసుకున్నాం ఆయనకు డిఫెక్ట్స్ చాలా ఉన్నాయి, బాడీలీ డిఫెక్ట్స్. ఆయన శరీరం చూసి ఒక పబ్లిక్ స్పీకర్కి ఉండాల్సినట్టు ఎటువంటి క్వాలిటీస్ ఆయనలో లేదు. అటువంటి పౌలు విషయంలో వాళ్ళు ఎంత తక్కువగా ఎంచుతూ వచ్చినారు. కానీ పౌలు తను అద్భుతమైన పత్రికలు రాస్తూ ఆ సంఘాన్ని కట్టి అని చూస్తుడైతే చివరికి ఏం రాస్తున్నాడు? మీరు విశ్వాసులమై ఉన్నారో కాదో మిమ్మల్ని మీరే నేను పరీక్షించుకోను, మీరే పరీక్షించుకోండి అని ఎంత ఎంత అద్భుతంగా యెహోషువ చెప్పినట్టుగా, నేను నా ఇంటి వారు మీరు ఎవరిని సేవించదరో మీ ఇష్టం అని వదిలిపెట్టలేరు, మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి మనల్ని పరీక్షిస్తే మన మీద అలుగరము, రోషము, మన మీద గొడవాడడం ఇట్లాంటిది తయారవుతొచ్చింది. కాబట్టి మనలు స్వయం పరీక్ష బల్ల, ఈ బల్లలో మనం పాలు పొందేటప్పుడల్లా ప్రభా దానికి నేను అర్హుడుగా ఉన్నాను, ఆషామాషిగా నామకార్థంగా ఉన్నాను, ఒకసారి మనం పరీక్షించుకోవాలని పౌలు చెప్పినట్టుగా ప్రభు తనకి ఇచ్చినట్టు ఆదేశం ప్రకారం సంఘానికి అప్పగిస్తూ వచ్చినాడు.
నేను ఎందుకు ఫాస్ట్గా పోతున్నా అంటే సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి ఈ ఉదయకాలము నూతన సంవత్సరంలో మనం కొన్ని విషయాలు మనం చూసుకొని రండి. ఆదికాండము 13వ అధ్యాయం ఒక ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క తలంపు ఆయన తీసుకొచ్చినాడు. మొదటిగా ఇది చూసుకుంటాం. మన పితృడైనటి అబ్రహాము జీవితంలో తను కొంచెం రెస్ట్లెస్గా ఫీల్ అయినాడు. విశ్వాసం నుండి కొంతవరకు వైదొలిగినట్టుగా కనిపించాడు. ఒక తప్పుడు అడుగులు వేశాడు. ఆ తప్పులు అడుగు వేసిన తర్వాత తన జీవితంలో మరలా సమకూర్చబడ్డాడు. ఎంత అద్భుతంగా సమకూర్చబడ్డాడు. అబ్రహాము మనకు తెలుసు, విశ్వాసుల తండ్రి, జనాంగముల తండ్రి, దేవునికి స్నేహితుడిగా అనేకమైన పేర్లు ఉన్నాయి. ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ 3 నేషన్స్. 3 జనాంగములకు తండ్రి. ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా ఎవరికి తండ్రి అయినా? యూదులకు. రెండోదిగా ఇశ్రాయేలుకు. రెండోదిగా all the circumcised nations call Abraham as his father. సున్నతి చేయబడిన ప్రతి జనాంగము, తరము ప్రజలు కూడా అబ్రహామును ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? నరకానికి వెళ్ళినట్టు ధనికుడు కూడా ఏమని పిలిచినాడు? ఏమని పిలిచినాడు? ఆ విధమైన స్థితిలో మనం ఉంటున్నాం ఈ దినాలు. ఆయన తండ్రి, నువ్వు ఆయన కుమారుడైతే ఎక్కడ ఉండాలా? తండ్రి ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండాలా. కానీ ఎక్కడ ఉన్నాడు ధనికుడు? ఎక్కడ ఉన్నాడు? ఇట్ ఈస్ ద ఫస్ట్ జ్ఞాపకార్థ కూడిక బైబిల్లో ఉంది. జ్ఞాపకార్థ కూడిక ఉందా లేదంటే బైబిల్లో జ్ఞాపకార్థ కూడిక ఉంది. ఎవరైనా చచ్చిపోయినప్పుడు అడిగితే ఈ మాట చెప్పండి. బైబిల్లో జ్ఞాపకార్థ కూడిక మొట్టమొదటిగా ఎక్కడ జరుగుతూ ఉంది? నరకంలో. తండ్రి అయిన అబ్రహామా ఏమంటున్నాడు? ఆయన నిజంగా తండ్రి అయితే, నువ్వు కుమారుడైతే తండ్రి ఉండాల్సిన చోట్ల నువ్వు ఉండాలి. కానీ ఎక్కడున్నాడు ధనికుడు? పాతాళంలో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడమ్మా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, వందనాలు. హెబ్రోన్ బెతనియాకు వచ్చినంత మాత్రము యూ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఊరికే నేను హెబ్రోన్ విశ్వాసిని, హెబ్రోన్ అని చెప్పుకుంటే కాదు. డూ యూ హ్యావ్ ఎ ఫంక్షనల్, ఆయనతో సన్నిహితమైన సంబంధం ఉందా? ఒక ధనికుడు అబ్రహామును చూసి నరకం నుండి ఏమని పిలుస్తున్నాడు? తండ్రి. నువ్వు తండ్రి అయితే, నువ్వు కుమారుడైతే ఎక్కడ ఉండాలా? చూడండి ఎంత దూరంలో ఉంటున్నాడు. నరకానికి వారికి మధ్యలో ఎంత ఎడబాటు. నిజమా కాదా? ఈ దినాలు అంతటి ఎడబాటు కలిగి కూడా నేను మొదటి విశ్వాసిని బ్రదర్, నేనే పునాదిని బ్రదర్, నేనే ఎల్డరు, బిల్డరు, వెల్డరు, ముల్డరు, హోల్డరు బ్రదర్ అంటూ ఉంటారు. ఏమంట? నేనే అన్ని బ్రదర్, నేను లేకపోతే లేదు బ్రదర్. ఇట్లాంటి అనేక పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఇద్దరి యొక్క సంభాషణ మీరు చూస్తే నరకం నుండి పరలోకం నుండి జరుగుతూ ఉంది. గుర్తించాడు తన తండ్రి ఎక్కడ ఉన్నాడని గుర్తించాడు. యేసు ప్రభు స్వతహా తన నోట్లో చెప్పిన ఉపమానం ఇది. తండ్రి అయిన అబ్రహాము. ఎంత విచారం! తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఎవరు అనుకుంటున్నాడు? ఇన్ని సంవత్సరాలు దీనుడుగా, దరిద్రుడుగా, దిక్కులేనివాడుగా, ఎటువంటి హీనమైన పరిస్థితుల్లో ఉన్నట్టు ధనికుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? దరిద్రుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎవరు ఉండాల్సింది అక్కడ? వాస్తవంగా ఎవరు ఉండాల్సింది? హెబ్రోన్ మైకిల్ ఉండాల్సింది. ఎందుకంటే నేను హెబ్రోన్ సేవకుడు కదా. నేను పైనుండి హెబ్రోన్ నుండి ఊడిపడ్డాను కదా. నేను పల్లవరపు కొండ నుండి నేను ప్రథమ ఫలము కాదా? మా నాన్న, మా తాత అంతా కూడా ఇదే ఫౌండేషన్ కదా. మళ్ళీ అటువంటి తండ్రి అయిన అబ్రహామా, తండ్రి అయిన భక్సింగ్ గారు సహవాసం అని చెప్పుకుంటున్న మనము ఆ భక్సింగ్ గారి స్థాయిలో మనం ఉండాలి. కానీ ఎక్కడ ఉన్నాము? నిజమా కాదా? విశ్వాసులమై మనం ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించు. రండి దయచేసి ఇటువంటి అబ్రహాం జీవితంలో ఒక చిన్న పొరపాటు. 13వ అధ్యాయం త్వరగా చూడండి. మొదటి 2-3 వచనం త్వరగా చదవండి. త్వరగా చదవాలి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను కలిసి చదువుకుంటాం. తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నేగేమునకు వెళ్ళెను. అబ్రహాము నుండి బంగారమును, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయించు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికుని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన. ఎంత ఊరేట అమ్మాకయ్య! దీంట్లో ఉన్నట్టు లోతైన సత్యం మీకు అర్థమవుతుందా? ఐగుప్తులో ఇవన్నీ అబ్రహాము జీవితం ధ్యానించడానికి మన సమయం లేదు. ఇప్పుడు దాదాపు 8 నెలలు తీసుకొని నాకు టు స్టడీ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. చాలా అద్భుతమైనట్టు
ఊరు మెసొపొటేమియా నుండి దేవుడు అతని బబిలోను నుండి, కల్దీయుల దేశం నుండి, మూర్తిగల పూజలు విగ్రహారాధన నుండి, లెమ్ము తేజల్లుము నీకు వెలుగు వచ్చినదని అక్కడి నుండి దేవుడు ఆకర్షిస్తూ వస్తే, అబ్రహాము విశ్వాస జీవితంలో అనేక సార్లు పాదములు తడబడుతూ వచ్చింది. మనలాగానే పాదములు తడబడతా వచ్చింది. విశ్వాస జీవితంలో నిలకడగా ఉండకుండా అబ్రహాము ఆ కరువు రాగా ఎక్కడికి పోయినాడు, దేవుని చిత్తము తెలుసుకోక కనుక్కోక ఎక్కడికి వెళ్ళిపోయినాడు అబ్రహాము. బైబిల్ చెప్తా ఉంది, తెలుగు బైబిల్లో ఉందో లేదో, ఇంగ్లీష్ బైబిల్లో అబ్రహాం వెంట్ డౌన్ టు ఈజిప్ట్. ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం? నేను పూర్తి స్టేట్మెంట్ జాగ్రత్తగా పరిశుద్ధాత్మ ద్వారా మీ మధ్యలో నిలబడి ఉన్నాను. అబ్రహాం వెంట్ డౌన్ టు ఈజిప్ట్. ఏమన్నాను? దిగమోరు, ఎగమోరు. తెలుసా మీకు దిగమోరు, ఎగమోరు వాడతారా ఈ ప్రాంతంలో? దిగమోరు అంటే ఏమి, ఎగమోరు అంటే ఏమి? ఎగమోరు అంటే చెన్నైలో ఉన్న ఎగమోరు కాదు. దిగమోరు అంటే దిగజారినాడు, దిగిపోయినాడు. ఎగమోరు అంటే ఎక్కి పైకి ఏమైనాడు. విశ్వాస జీవితంలో చాలాసార్లు పైకి ఉంటామని, కానీ అబ్రహాం జీవితంలో చూడండి, ఒక క్షణము దేవుని చిత్తము కనుక్కోకుండా ఇటువంటి అద్భుతమైన 4 బలిపీఠము కట్టినట్టు అబ్రహాం తనకు ప్రత్యక్షమైనటి దేవునికి మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆయన 4 బలిపీఠాలు కడుతూ వచ్చినాడు. ఈ బలిపీఠాలు మొదటిగా ఆరాధన, రెండోదిగా ప్రార్థన, మూడోదిగా సహవాసం, హెబ్రోన్, స్నేహము, సహవాసం, దేవునితో స్నేహం కోసం. ఈ దినాల్లో స్నేహం కోసం, ప్రేమ కోసం దేవుని సహవాసమే ఇచ్చిపెట్టి వెళ్ళిపోతున్నారు. 4వ బలిపీఠం ప్రతిష్టార్థమైన బలిపీఠం కట్టినాడు. కట్టిన తర్వాత తన జీవితంలో ఒక పరిస్థితి వచ్చి దిగమోరుకి వెళ్ళిపోయాడు. అక్కడ లేని అన్నీ సంపాదించుకున్నాడు. అక్కడే ఆయన ఎవరిని సంపాదించుకున్నాడు? బ్లాక్ బ్యూటీని సంపాదించుకున్నాడు. ఎవరిని? బ్లాక్ బ్యూటీ ఎవరమ్మా? ఈ యొక్క అడవి గార్దలు, తన్ను గార్దలు, నిలువ గార్దలు ఎక్కడి నుండి వచ్చినారు? సారమ్మ కాదు, అబ్రహాము చేసిన పొరపాటు నుండి వచ్చింది. ఒక ఇంటి యజమానుడు, ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక సంస్థ వ్యవస్థాపకుడు తప్పిపోతే, దిగజారిపోతే మనం అందరం కూడా దిగజారిపోవాల్సిందే. అబ్రహాము చేసిన పొరపాటును బట్టి ఏం సంపాదించుకున్నాడు? సారమ్మను మెప్పించేదానికి అబ్రహాముకి ఏమి ఇచ్చినాడు? ఐగుప్తు రాజు అన్నీ ఇచ్చేసినాడు. ఎందుకనే అబ్రహాం అక్కడ సారాని లిటరల్గా అమ్మేసినాడు. విశ్వాస జీవితంలో అడుగంటిపోయినట్టు అబ్రహాము ఇప్పుడు ఎదిరించుకుంటున్నాడు. ఏంటి ఇది నా పరిస్థితి? అందుకే 13వ అధ్యాయంలో తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ కంఫర్టబుల్గా లేదు. హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈజిప్ట్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిన్. ఒక విశ్వాసి పరీక్షించుకో, నువ్వు పాపంలో ఎల్లప్పుడూ కూడా కంఫర్ట్గా ఉండనేరవు. అదే పరిశుద్ధాత్మదేవుడు నీతో దైవజనుల ద్వారా, పరిచారకుల ద్వారా, పెద్దల ద్వారా, సంఘము ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అనేకుల ద్వారా నిన్ను టైం బీయింగ్ హెచ్చరిస్తూ వస్తుంటాడు. ఒక విశ్వాసి ఎల్లకాలము కూడా పాపపు స్థితిలో, పతనంలో ఉండనేరడు. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారికి ఇదిలించుకున్నాడు. ఏంటి నా కర్మ, నా గతి, నేను ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉంటున్నాడు? అబ్రహాము అందుకే దిగమోరు నుండి ఏమైనాడంట? అబ్రహాము ప్రయాణమైనాడు. ఎక్కడి వరకు ప్రయాణమైనాడు? సరే, అన్నీ వెంట పెట్టుకొని వచ్చినాడు, మంచిదే. మనం చూస్తే తర్వాత ఆ వెంట పెట్టుకొని వచ్చినన్నీ తనకు ఊరిగా మారింది. లోకరీతిగా సంపాదించుకున్న అన్నీ కూడా ఒక దినమున మనకేం మారుతుంది? ఏం మారుతుంది? ఇష్టపడితే చెప్పండి సామెతలు, ఇష్టపడితే కష్టపడాల. ఇష్టపడిందంతా కూడా ఉరిగా మారింది. లోతు ఉరిగా మారినాడు, హాగారు ఉరిగా మారింది, ఇష్మాయిల్ ఉరిగా మారింది. ఇవన్నీ ఐగుప్తులో అక్కడ సంపాదించుకొని వెంట పెట్టుకొని వచ్చినాడు. కానీ అబ్రహాం ఎక్కడికి వచ్చినాడమ్మా? 4వ వచనం చదవండి. ఇప్పుడు అక్కడ వచ్చే వరకు కూడా తనకు విశ్రాంతి లేదు. అయ్యో ఏంటి నా కర్మ, ఒకప్పుడు నేను దేవుని ఆరాధించేవాడు కదా, ఎక్కడ బలిపీఠపు అనుభవం, ఎక్కడ నా బెతనియా ప్రభు నన్ను దర్శించిన స్థలం, అయ్యో నా హెబ్రోన్, నా జెహోవా షమ్మా, నా బేతేల్, అక్కడ వెళ్ళే వరకు కూడా నాకు సమాధానము లేదు. నేను ఆత్మీయ జీవితంలో ఎంత వెనకాడిపోయినాను, విశ్వాసంలో నేను ఉండాల్సిన బదులుగా ఎంతగా దిగజారిపోయినాను. అయ్యో నా జీవితంలో ప్రభువా నన్ను క్షమించమని ఒక ఆత్మీయుడు దేవుని చేత మరలా నడిపించబడి ఆయన ఆగిపోకుండా సాగిపోతున్నాడు. ప్రయాణం, దేర్ ఇస్ అ జర్నీ, న్యూ ఇయర్ జర్నీ బ్యాక్ టు గాడ్. చదవండి 13వ అధ్యాయం 4వ వచనం త్వరగా. తాను బలిపీఠము కట్టిన చోట
అక్కడ అబ్రహాము అంతకుముందు ఏముంది? మొదట అని రాయబడి ఏముంది? తన ఆ మాట మొదట. కాబట్టి కంబ్యాక్ మొదట. ఈరోజు అదే చూస్తున్నాం. మొదట, అయ్యో మొదట నాలో ఉన్నట్టు ఆరాధన ఏమైంది ప్రభువా? మొదట నాలో ఉన్నట్టు ప్రతిష్టత, నేను రక్షింపబడినప్పుడు నాలో ఉన్నట్టు ప్రతిష్టత ఏమైంది? ఈరోజు ఎంతగా నేను చల్లారిపోయినాను, ఎంతగా దిగజారిపోయినాను, ఎంతగా ఈ నూతన సంవత్సరంలో ఈ బల్లలో పరీక్షించుకునే దానికి ప్రియమైన దైవజనమా, బెతనియా, నెల్లూరు, పరిశుద్ధాత్మదేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుండగా మనం మరొకసారి ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుంటాం. అబ్రహాం వలె, లార్డ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఈజిప్ట్, లార్డ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ద వరల్డ్, లార్డ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిన్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. వెనకబడిన నా జీవితంలో అయ్యో ఈ థియేటరు, ఈ సినిమాలు, ఈ లోక సంబంధమైన వాటికి ఎంతగా నేను రక్షింపబడినట్టు ఒక హెబ్రోన్ స్వాస్థ్యము, అంత గొప్ప ప్రత్యక్షత, దర్శనం, అంత గొప్ప వాటిలో నన్ను దేవుడు పిలిచి లెమ్ము తేజలుమంటే నేను ఎక్కడున్నానని అబ్రహాము తన జీవితంలో వెంటనే ప్రయాణం అవుతున్నాడు. దేర్ ఇస్ అ వర్బల్ యాక్షన్, దేర్ ఇస్ అన్ యాక్షన్ ఆఫ్ వర్బ్. తప్పిపోయిన కుమారుడు వలె తను కూడా లేచి మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? మొదట తాను కట్టిన ఐ విల్ గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్ ఆల్టర్. మొదట నా జీవితంలో ప్రభు కొరకు నేను ఎక్కడ ఆరాధిస్తూ వచ్చినాను, ప్రభు కొరకు ఎక్కడ తీర్మానం చేసుకున్నాను, ఎక్కడ నేను ప్రభు కొరకు నా ప్రేమను వ్యక్తపరిచినాను, అయ్యో నేను అక్కడ వెళ్ళి నా డివోషన్, నా భక్తిని నేను కనపరుచుకుంటానని మొదట తాను కట్టిన బలిపీఠము దగ్గర అబ్రహాము వెళ్ళినట్టి వాడుగా ఉంటున్నాడు. ఉందా ప్రియమైన వాళ్ళ? 4వ వచనంలో చూడండి, 4-5. మొదట చదువన్న త్వరగా. కట్టిన చోట ఏమైనాడంట ఆయన? చేరేను. చేరేదానికి ఇష్టపడుతున్నావా సహోదరుడా? ఐఎమ్ ఆస్కింగ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ టు యూ. పరిశుద్ధాత్మదేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతుండగా వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని దైవ ప్రత్యక్షతకు నీ యొక్క ప్రతిస్పందన ఏముంది? ఊరికే టైంపాస్కి వస్తున్నావా? బెతనియాకు ఆషామాషిగా వస్తున్నావా? నామకార్థంగా వస్తున్నావా? ఆదివారం వెళ్ళాలా, వెళ్ళిన తర్వాత ఇంట్లో వండుకోవాలా, ఆదివారం అయితే మందిరంకి వెళ్ళాలా, చికెన్ వండుకోవాలా, కూర వండుకోవాలా, సాయంకాలం వెళ్ళాలి, ఇదేనా మన జీవితం అంతా? ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నా జీవితంలో మొదట ఉన్నట్టు ఆ బలిపీఠం ఆత్మీకంగా నేను ఎంత దిగజారి పడిపోయినానో, అక్కడ అబ్రహాం వలె నేను మళ్ళా ప్రతిష్ఠించుకొని అక్కడ వెళ్ళే వరకు కూడా నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. నేను ఐగుప్తులో అక్కడ ఉన్నంత వరకు నాకు ఏమాత్రం ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ లార్డ్, నాకు ఇక్కడ ఏమాత్రం ఇది లేదు. కొంతమంది చూస్తారా, మన అనుభవంలో కొన్ని దగ్గర పోతే మనకు ఒక నిమిషం కూడా ఉండబుద్ధి కాదు అంటామా లేదా? ఏమ్మా అన్నలేదా? నీ వాడుక భాషలో నీ నోట్లోనే నువ్వు అన్న మాట కదా, ఏమంటావు? ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటావా లేదా? ఏమో మౌనంగా దేవదూతలు ఏమన్నా కూర్చున్నారు. ఇక్కడ ఎవరు దేవదూతలు లేరని నాకు బాగా తెలుసు కదా. అర్థమవుతుందా? మళ్ళీ ఎట్లా ఇన్ని సంవత్సరాలు ఉండగలుగుతున్నావు దేవునికి దూరమైన? ఎట్లా ఉండగలుగుతున్నావు పాపంలో, అవిధేయతలో, సినిమాలో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో? ఎట్లా ఉండగలుగుతున్నావు ఆ మ్యూజిక్లో? ఎట్లా ఉండగలుగుతాం ఆ పాటలో? రాత్రి చూసిన మైకులు వేరే, పొద్దున వేరే. ఇది వాక్యపు ప్రత్యక్షత. రాత్రి మిమ్మల్ని అందరినీ మెలకుగా ఉండే ఒక సవాల్ నా మీద ఉన్నది. కాబట్టి ప్రియమైన దైవజనమా, తీర్మానం చేసుకో. అబ్రహాం వలె తాను తప్పిపోయినాడు, పాదములు తడబడింది, కానీ మరలా ప్రతిష్ఠించుకొని తన మొదటి ఉన్నటి స్థలానికి ఆయన వెలిగినాడు. కాబట్టి మేక్ అ డెసిషన్ టు గాడ్. ఏమని? లార్డ్ ఐ విల్ గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ మై ఫస్ట్ డెడికేషన్ టు యూ. నా మొదటి ఆల్టర్, నా మొదటి బలిపీఠం దగ్గర, నేను ఆరాధించిన ఆ స్థలం దగ్గర, నేను స్తుతించినట్టు ఆ స్థలం దగ్గర, నాకు ప్రత్యక్షమై నన్ను దర్శించినట్టు నా దేవునికి నేను తీసుకున్నట్టు ఆ కమిట్మెంట్ దగ్గర నేను వెళ్తానని ఒక తీర్మానము దేవుని సన్నిధిలో చేసుకో. రెండోదిగా చూస్తామా రండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. త్వరగా, మొదటి సమయం అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు కొన్ని విషయాలు, మొదటి విషయాలు మనం చూస్తాం. 1వ అధ్యాయము దయచేసి రోమిలికి రాసిన పత్రిక 9వ వచనం చదవండి. మొదట దేవుని ఆయన స్తుతించేవాడుకుంటున్నారు. చదవండి ఆ మాట. రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. దేవుని ఆయనను మొదట నేను దేవుని
ఆరాధించినట్టు స్తుతించే మాట అక్కడ రాయబడింది. సారీ మా చదువు 21 చదువుమా. మరియు వారు దేవుని ఎరిగియు ఆ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆ, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని ఆ. తమ వాదములు ఎందుకు సారీ మా 8 వచ్చినాం చదవండి. 8 వచ్చిన సర్వలోకమున ప్రచురము చేయబడు సారీ క్షమించండి. 8 వచ్చినాం చదవండి. రెండోదిగా మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుట ఉండుటను బట్టి మొదట నేను దేవునికి ఏం చేస్తున్నాను? ఏం చేయాలంట మన జీవితంలో? పౌలు అంటున్నాడు. పౌలు ఆ సంఘమును బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. మొట్టమొదటిగా నేను మీకు ప్రసంగించడం కాదు, చెప్పడం కాదు, కానీ మొట్టమొదట మా జీవితంలో దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నావా? ఏమ్మా మొదట చెల్లిస్తున్నావా? ఏమొస్తావు? రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ పెట్టాను, ఉదయం నాకు ఎంతమంది రెస్పాన్స్ ఇచ్చినారు కదా, ఎంత దోహద, ఎంత ఆసక్తి. రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ 31 కాలేదు, అప్పటికే ఎంతమంది నాకు రిప్లై ఇచ్చినారో, రెస్పాన్స్. ఇది కదా మనం ఎంత ఇది పడుతున్నాం, ఎంత ఆసక్తి దాని విషయంలో. లేవగానే అనేకులు ఈ దినాల్లో మొబైల్, సెల్ ఫోన్స్ బానిసత్తులు, సెల్ ఫోన్ ఒక వ్యసనానికి బానిసలు అయిపోయి ఈ దినాల్లో దేవుని సన్నిధి, వాక్యము, కన్నీరు, ప్రార్థన, నిలబడే నేనైనా మీరైనా ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకునేదానికి బద్దులమై ఉంటున్నాం. సెల్ ఫోన్ లేనిదే మన దేవత లేదు. అందుకే ఒక భక్తుడు పాడగలిగినాడు మన రాజమండ్రి ఏమంట, నీవు ఏం పాట అది? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. ఎవరు? ఆయన లేదు కాదు, ఏ రోజు లేదు. నీవు లేని నిజమా కాదండి? ఈ దినాల్లో ఇది లేక పొద్దునే లేవగానే పొద్దు గూకులు సెల్ ఫోన్లో లేవగానే నీవు లేని రోజు అసలు లేదే కాదయ్యా అని ఆయన సల్మియల్ కర్మోజీ ఆయన దేవుని గురించి పాడితే, మనం సెల్ ఫోన్ లేనిదే నాకు జీవితం లేదు, బ్రతుకు లేదన్నట్టుగా జీవిస్తున్నాం. పొద్దునే లేవగానే దేవుని స్తుతించే బదులుగా మనం పొద్దునని మన ప్రత్యక్షతలో మనం నేర్చుకున్నటి అనుభవం ఏమి? రక్షింపబడకపోయినా చిన్నప్పటి నాటి ఈ సహవాసంలో హెబ్రోన్లో ప్రత్యక్షతలో ఉన్నట్టు మీరు నేను చెప్పండి. మనకు మన ఆత్మీయమైన తల్లిదండ్రులు, దైవజనులు, సంఘ పెద్దలైన వారు, ఆత్మీయమైనటి ప్రతిష్టత కలిగిన వారు మనకేం నేర్పించారు? మనం లేవగానే మోకాల్లోని మొట్టమొదటిగా ఆరాధించాలా. ఉదయం అయితే, రాత్రి అయితే ప్రార్థన. ఉదయము ఏం చేస్తున్నాం? ఈ దినాలు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావో లేదో నువ్వు ఎరుగుదు, నేను ఎరుగుదు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎరుగును. మనం నటించవచ్చు, కానీ దేవునికి మన జీవితం తెలుసు. లేవగానే ఎంతమంది అనేక సార్లు పొరపాటున ఒకరోజు నేను కూడా లేవగానే సెల్ ఫోన్లో ఏదో అర్జెంట్ మెసేజ్ వచ్చిందని చూస్తూ ఉన్నాం. వెంటనే పరిశుద్ధ ఆత్మదేవుడు గద్దించాడు. దౌర్భాగ్యుడా, నువ్వు సేవకుడుగా ఉండి ఏం చేస్తున్నావు? వెంటనే ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభా. నా హ్యాండ్స్ ఆటోమేటిక్గా నాకు తెలియకుండా ఏమంటా కంట్లో ఎక్కడ పోతుంది ఏమ్మా? ఎంతమంది కాదు యవనస్తులు ఎంత కరెక్ట్గా చెప్తున్నావని అంటున్నావా లేదా? ఏమ్మా ఎంత దేవదూతల వల్ల కూర్చున్నారు చూడబ్బా. ఏ పాపం ఎరగనట్టు మా బిడ్డలు ఎట్లా కూర్చున్నారు? మనకు తెలియకుండానే ఏమంటా ఎన్నిసార్లు ఎట్లా పోతుంది చెయ్యి. నిజమా కాదండి? మొదట దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నా. లార్డ్ ఐ థ్యాంక్ యూ, రాత్రి అంతా నన్ను కాపాడి, రాత్రి అంతా నన్ను భద్రపరిచి, నిత్య నరకానికి వెళ్ళకుండా, నేనెంత దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు అయినా నా పాపం నుండి నన్ను రాత్రి నువ్వు మొత్తకుండా నేను రాత్రి నిద్రలోనే నేను వెళ్ళిపోవచ్చు కదా. దేవుడు మరొక నూతనమైన దినాన్ని కృపచేత నన్ను ఎదుర్కొని, నీ కృపా వాత్సల్యతను బట్టి నన్ను ముద్దు పెట్టుకుంటూ, నీ కృపను నాకు చూపిస్తూ, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ జీసస్, గుడ్ మార్నింగ్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఐ లవ్ యూ లార్డ్ జీసస్ అని ఎంతమంది ఉదయకాలము దేవుని లేచి ప్రభును మనం స్తుతించేవారు ఉన్నాం. లేవగానే సెల్ ఫోన్లు పట్టుకొని జీవించే రోజుల్లో మనం ఉంటున్నాం. పరీక్షించుకుంటామా? పౌలు అనగలిగినాడు, మొట్టమొదటిగా ఈ సంఘమును బట్టి నా దేవుని నేను మొదట ఏం చేస్తున్నానన్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. తీర్మానం చేసుకుంటామా? పరీక్షించుకుంటామా? అబ్రహాం వలె, పౌలు వలె మొదటగా మనం మొదటి విషయంలో మనం దేవుని స్తుతించేవారు ఉండాలి. రండి మూడవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం త్వరగా చదవండి. మూడవదిగా మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, అది ఎప్పుడో అయిపోయిందన్నా. ఎందుకన్నా ఇది తెలిసిన వాక్యమే. చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి
VBS నుండి నేర్చుకొని రాసి మర్చిపోయినాం. ఇప్పుడు ఏమైట పెద్దోళ్ళు అయిపోయినా మన ఇవన్నీ మళ్ళీ చెప్తున్నావు. ఏమంట మన జీవితం ఏమక్క ఆవలిస్తున్నావు. కాబట్టి మన జీవితం ఎట్లా ఉంది అర్థమవుతుందా? మొదట ఆయన రాజ్యము నీతిని వెదుకుడి, ఇవన్నీ కూడా మీకు అవసరము, మీకు అనుగ్రహించబడునని దేవునికి తెలుసు. సింప్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. నీ ప్రాధాన్యత ఏమిటి, నీ ప్రాముఖ్యత ఏమిటి, దేనిని నువ్వు వెతికేవారుగున్నావు. ఇది నాలో అనేకులు వెతికేవారుగున్నారు. యూట్యూబ్లో సెర్చ్ ఇంజిన్ గూగుల్ దేవత, ఇహలోక సంబంధమైన దేవత. అందుకే ఇహలోక సంబంధమైన దేవత ఏదైనా తోటలో పడి 3 కోట్ల దేవతలను తీసుకొచ్చి పడేశాడు. అర్థమవుతుందా? గూగుల్ దేవతలో మొట్టమొదటిగా సర్చింగ్ ఎన్ని వెబ్సైట్, ఎన్ని ప్రోగ్రామ్, ఎన్ని ఛానల్ను వెదికినా నీ జీవితంలో నిస్పృహనే, నిరాశనే, సాటిస్ఫాక్షన్ అనేది లేదు. కానీ దేవుని వెదికిన ఎడల మొదట దేవుని రాజ్యము నీతిని చెప్పండి, మౌనంగా ఉండకండి. బీ ప్రోయాక్టివ్. మొదట దేవుని రాజ్యము నీతిని వెదికే తీర్మానం చేసుకుంటావా? నన్ను నేను పరీక్షించుకుంటాం. పైకి నేను విశ్వాసంగా కనబడుతున్నాం, మీరు విశ్వాసులు కారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ నూతన సంవత్సరంలో అబ్రహాం వలె మన జీవితాన్ని ఇదిలించుకొని లెట్ us గో టు ద ప్లేస్ ఆఫ్ డివోషన్, ఆల్టర్ మొదట. రెండోదిగా పౌలు వలె మనం దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. మనకు చిన్నప్పటి నుండి నేర్పించినట్టు ఆ దైవికమైన ఆత్మీయమైన ట్రెడిషన్, మన తండ్రుల ద్వారా మనకు నేర్పించిన కొన్ని ఆత్మ సంబంధమైన పద్ధతులను మనం ఏమాత్రము ఉల్లంఘించకూడదు. అందుకే ఆ మూలరాయిని ఉల్లంఘించకూడదు. మూడోదిగా మనం ఏం చూస్తున్నాం? దేవుని రాజ్యంలో నీతిని. దేవుని రాజ్యం నీతి అంటే ఏమి? రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదవండి త్వరగా. రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేని కొరకు మానవుడు ప్రాకులాడుతున్నాడు ఈ దినాల్లో? అన్నము, వస్త్రము, భోజనము, పానము కాదు. నిదానంగా చదవక్క. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు. ఈ 3 ఎక్కడ దొరుకుతుంది మనకు? ఎక్కడ దొరుకుతుంది? యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోను. సోదర సోదరి రమ్ము, నీ స్టీవన్ లైట్గాను. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఈ లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చున్. యేసుని యొద్దకు రమ్ము. దేంట్లో వెతుకుతున్నావు? దేనిని వెతుకుతున్నావు? నీ జీవిత కాలం అంతా వెతకడమేనా? ఋగ్వేద
ప్రాచీనమైనటి 4 పుణ్య భారతదేశంలో 4000 సంవత్సరంలో ఉన్నటి 4 వేదాలు 4 ప్రాచీనమైనటి మొదటి వేద ఋగ్వేద. లైఫ్ ఈజ్ అన్ ఎటర్నల్ సర్చ్ ఫర్ ట్రూత్. జీవితమే సత్యము కొరకై నిత్యమైన వెదుకుదల అని రాయబడింది. ప్రియమైన వాళ్ళ, నిన్ను వెతికి వచ్చినాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? సత్యాన్వేషణ కొరకై ప్రభువైన యేసుక్రీస్తుని మేము వెతుకుతూ వచ్చినాం. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు మా దేవుడు కాదు, ముక్కోటి దేవతలను ఆరాధించాం. యేసు ప్రభును తెగ బూతులు తిట్టాం. అక్కడ ఇక్కడ ఎన్నో చోటుకు వెళ్ళాను. సమాధానం, నెమ్మది, ఆనందం మాకు లేదు. కానీ ఒక దినమున సువార్త విన్నాం, దైవజనుల ద్వారా దేవుని వాక్యం విన్నాం. నా జీవితం మారిపోయింది. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ బల దగ్గర నువ్వు పరీక్షించుకో. ఎన్నెన్నో వెతుకుతున్నావు, దేనినో వెతుకుతున్నావు. గూగుల్లో, వెబ్సైట్లో, యూట్యూబ్లో ఎన్నో సినిమా హాల్స్, ఎన్నో థియేటర్స్, ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా నీకు ఇవ్వలేరు. ఎవ్వరు కూడా ఇవ్వలేనిది నేను ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ వెతికి రాలేదు, ఆయనే నిన్ను వెతికి నే వెతికి రాలేదని నా కోసం వచ్చావయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఎవడ బిడ్డ, దేన్ని వెతుకుతున్నావు? నీ జీవితంలో ఎక్కడ వెతుకుతున్నావు? ఆర్ యు సర్చింగ్ ఇన్ అ రాంగ్ ప్లేస్? ఆర్ యు సర్చింగ్ ఇన్ అ రాంగ్ పర్సన్? ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మరొక దేవుడు లేదు, మరొక రక్షకుడు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్ప మరొక రక్షకుడు దేవుడు లేదు. ఆయన తప్ప ఎక్కడ వెతికినా నీ జీవితంలో వాక్యూమ్గానే ఉంటుంది. కాబట్టి మొదట దేవుని రాజ్యము, నీతిని వెతుకండి. అంటే ఏమి? నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మయందు. ఈ మూడిటిని ఎవరిచ్చినారు నీకు? నీ నా ఆరాధ్యాయం 1 కొరింథీ 1 అధ్యాయంలో ఆయన దేవుని నీతి అయి ఉన్నాడు, ఆయన దేవుని సమాధానమై ఉన్నాడు. మానవుని దేవునితో సమాధానపరచడానికి, సమాధానమైన పరిచర్యను చేయడానికి, ద మినిస్ట్రీ ఆఫ్ రెకన్సిలియేషన్. నిన్ను దేవునితో పాపి అయినట్టు, నిన్ను ద్వేషముతో, పగతో, విరోధ భావం కలిగినట్టు నీవు, చచ్చిపోయినట్టు నీవు, అసమాధానంగా ఉన్నట్టు నీవు, సంతోషం లేకుండా నీవు, ఆనందం లేకుండా లోకంలో మోడుబారినట్టు బ్రతుకుతున్నట్టు నీవు, దుర్మార్గుడుగా ఉన్నట్టు నీవు, దేవుని తెలియకుండా దూరస్తులుగా ఉన్నట్టు నీవు, నిన్ను వెతికి రక్షించి తండ్రితో కలిపేదానికి ఆ దైవదేవుడు నీ కొరకు అడ్డకోయ నిరుకొల ఆ సిలువలో ఆయన వ్రేలాడి పరిశుద్ధమైన చేతులను కలిపినట్టు ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను బయట నువ్వు ఎంత వెతికినా నువ్వు దొరకదు. కాబట్టి పరిశుద్ధాత్మయందు ఆనందము, సమాధానము, నీతియు నీకెక్కడ ఉంది? మొదట దేవుని రాజ్యము, నీతిని వెతుకుమంటే అర్థమేమి? ప్రభువైన యేసుక్రీస్తు వాటన్ని సమస్తమును నీకు ఆయన ఇవ్వగలుగుతాడు. ఎవరిని వెతుకుతున్నావు నీ జీవితంలో? మూడోదిగా మనం ఏం చూసాము? మొదటిగా బలిపీఠం, ఆయన అనుభవం, డివోషన్, ఆరాధన. రెండోదిగా దేవుని కృతజ్ఞత, ప్రతిష్ఠ స్థలం. మూడోదిగా మనం ఏం చూసాము? దేవుని రాజ్యము, నీతిగా. నాలుగోదిగా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24 వచ్చినాం. త్వరగా 5వ అధ్యాయం 24 వచ్చినాం. మీరు పరీక్షించుకుని ఆ విధంగా యోగ్యులుగా మనం పాలు. మొదట ఈ మొదటి రోజు, ఆరాధన రోజు, ఈ మొదటి రోజు, ఈ మొదటి సంగతులు దేవునితో మాట్లాడుతుండగా 5:24 చదవమ్మా. అక్కడ బలిపీఠం ఎద్దకనే నీ అర్పణను మొదలుపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం ఉందా? సమాధానం. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో సమాధానం అని పేరు. హౌస్ ఆఫ్ పీస్, హౌస్ ఆఫ్ జెరూసలేం, ఎన్నో పేర్లు కలిగి దినాల్లో బల్ల దగ్గర ఒక అనేక ప్రాంతాల్లో మనం చెప్పేదానికి లేదు. పైన కింద 2, 3 అని చేసుకొని సమాధానం లేకుండా, ఒకరితో ఒకరు సమాధానం లేకుండా ఎన్ని గుండెలు నీకు, నాకు ఎంత ధైర్యం నీకు, నాకు. బల్ల దగ్గర వచ్చి ఇది సమాధానపరిచే బల్ల కదా. పాపి అయిన నిన్ను పరిశుద్ధమైన దేవునితో సమాధానపరిచినట్టు ఈ బల్లలో సమాధానం లేకుండా ఎట్లా నువ్వు పాలు పొందగలుగుతున్నావు? దేవునితో లేదు సమాధానం, తోటి మానవునితో లేదు సమాధానం. అయినా బల్లలో ఎంత ధైర్యంగా మనం చేసేవారు ఉన్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి. అందుకే అనేకులు మనలో బలహీనులు, అనేకులు మనలో రోగులై, అనేకులు మనలో మరణిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలు పొందేవారు ఉంటున్నాం. తీర్మానం చేసుకుంటాం, ఐఎమ్ సారీ లార్డ్,
అనేకసార్లు నా తోటి సహోదరుడితో నేను సమాధాన పడకుండా ఎన్ని పర్యాయములు ఆ బల్లలో నేను చేయవేసేవాడుకున్నాను. నీవైతే చెప్పినావు స్పష్టంగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట వచ్చిన మాట ఇది. నీ సహోదరుతో మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి మొదట సమాధాన పడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటి పరిచర్యనే అదే, సమాధాన పరిచర్య. ఇట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ రికన్సిలేషన్. గాడ్ హస్ గివెన్ us a మెసేజ్ ఆఫ్ రికన్సిలేషన్. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పేరేమి? ఆయనే షాలోమ్, షాలేము రాజు, సమాధానకు కర్త, అధిపతిగా ఆయన ఉన్నాడు. అటువంటి సమాధానముగా అధిపతిగా ఆయన కలిగినట్టు మీరు నేను ఆ సమాధానం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను లేపండం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చూడండి, మీ గమనం అటు ఇటు పోకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత 2 విషయాలు జరిగింది. ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏమ్మా బైబిల్నే తిప్పి చెప్పేస్తున్నట్టు నేనే మళ్ళీ బైబిల్. సర్వోన్నతమైన స్థలంలో, నో యువర్ బైబిల్, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, తనకిష్టులైన వారికి భూమి మీద దేవునికి ఏమి మహిమ ఉందా మన జీవితంలో? ఎంత డేరింగ్గా హెబ్రోన్ అని చెప్పుకొని పాలు పొందుతున్నాం. పరీక్షించుకుంటామా? భ్రష్టులైపోతున్నాం. ప్రభువా, నువ్వు జన్మించడం ద్వారా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ వచ్చింది. నేను ఆత్మీకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా జన్మించాడు? త్వరగా చెప్పండి, ఎట్లా జన్మించాడు ఈ లోకంలో? ఎట్లా జన్మించాడు? ఐఎమ్ ఆస్కింగ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. చెప్పండి త్వరగా. ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. అలో ద బైబిల్స్ టు స్పీక్ టు అస్. దేవుని వాక్యం మనతో మాట్లాడినివ్వాలా. సరైన ప్రశ్నలు మనం అడగాల, తెలుసుకోవాలా. మన జీవితంలో ఇక్కడ కూర్చున్న నీవు అందరూ కూడా మనం విశ్వాసులే కదా? విశ్వాసులే కాదా? ఇప్పుడు మీరు చెప్పండి, మనం అందరం కూడా ఎట్లా జన్మించాము? పరిశుద్ధాత్మ ద్వారా. మొట్టమొదటిగా శరీరంలో బయాలజికల్ పేరెంట్స్ DNA నేను అడగడం లేదు, బయాలజికల్ బర్త్ నేను అడగడం లేదు. మనం అందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించామా లేదా? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను ఏం పిలువబడుతున్నాము? విశ్వాసులు, పరిశుద్ధులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎట్లా జన్మించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో దేవుని మహిమపరిచినట్టయితే నా జీవితంలో మనం ఎందుకు దేవుని మహిమపరచలేకపోతున్నాం? అదే క్రిస్మస్ ఒక నిర్వచనం. దాన్ని తెలియక ఎన్నో క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. బై బీయింగ్ బోర్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, జీసస్ గ్లోరిఫైడ్ గాడ్ అండ్ దెర్ వాస్ పీస్ విత్ మ్యాన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆయన జన్మించి, ఆయన ఆవరించి జన్మించడం ద్వారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి. కాబట్టి ప్రియమైన హెబ్రోన్ విశ్వాసి, బెతనియా మైకిల్ ఆరాధిస్తున్న నీవు, సేవకుడిగా నీవు, నేను, మనం కూడా మన ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడినట్టు మీరు నేను కూడా మన ద్వారా తండ్రికి దేవునికి ఏం కలగాల? మహిమ. మానవుడు తనకిష్టులైన వారికి, ఎవరికి సమాధానం? తనకిష్టులైన వారికి. ఎవరైతే పీస్ టు గుడ్ విల్ టు ఆల్ మ్యాన్ కైండ్, యేసు ప్రభును అంగీకరించి తన సమాధానం పొందుకుంటారో వారికే సమాధానం. అందుకే ఆ మాట స్పష్టంగా రాయబడి, తన ఇష్టులైన వారికి భూమి మీద ఎవరికి పడితే వారికి సమాధానం దొరకదు. యేసుక్రీస్తు సమాధానం అర్థం. ఆయనను నువ్వు చేర్చుకున్నావు, అంగీకరించావు, ఆయనను వెతుకుతున్నావా? 4వదిగా ఆయన వెతుకు సమాధానం అనే మాట మనం చూసాం. కాబట్టి ఒకరితో ఒకరు సమాధానం. 5వదిగా త్వరగా చూడండి, మనకు తెలిసినట్టు లేఖన భాగమే త్వరగా ప్రకటన 2వ అధ్యాయం. ఈ 3 చూసి మనం ముగిస్తాం. ఏముంది అక్కడ? 3 విషయాలు ఉంది, మన టైం లేదు. ఏమా 4 చూస్తాం, మిగతా 3 విషయాలు. మొదట చదవండి, 2వ అధ్యాయం 4 వచ్చినాం. ప్రకటన 2:4. అయినను మొదట నీకున్న ఏం పోగొట్టుకున్నాం? ద పాథోస్, ద లవ్, ద అగాపే ప్రేమ. మొదట నీకున్న ప్రేమ. చూడండి ఎంత తీవ్రమైనటి ఒక మాట చెప్పవలసి వచ్చింది ఏ సంఘానికి. అక్కడ ప్రేమ, మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిపెట్టాడంట. పోగొట్టుకోలేదు, ఏం చేశాడంట? పోగొట్టుకునేది వేరే, ఏం చేశారంట? దీన్ని వదిలిపెడితే ఏమవుతుంది? ఏం చేసావు? నీ చేతిలో ఇంత ప్రేమను ఏం చేసావు? వదిలిపెట్టడం అంటే అర్థం ఏమమ్మా తెలుగులో? నాకు వద్దు అని వదిలిపెట్టడం.
దేని విషయం నువ్వు వదిలిపెట్టినావో నేనైతే ఎరగను. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ పరీక్షించుకునే దానికి ఏమి వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టకుండా ఏమేమి వదిలిపెట్టకూడదు అన్నీ వదిలిపెట్టేస్తాం. నిజమా కాదా? ఏమేమి వదిలిపెట్టకూడదు మిగతా నేను విషయాలు చెప్పను. చాలామంది అనిర్వహణ కారణాన్ని బట్టి భార్య, పిల్లలను, సంఘమును, భర్తను ఎంత వదిలిపెట్టినట్టు వారుగా మనం ఉంటున్నాం. దేవుని వదిలిపెట్టినాం, దేవునికి ఎంత దూరం అయిపోయినాం. ఆ మొదటి ప్రేమలో మనం ఉంటున్నట్టు నీవు నేను వాస్తవంగా ఈ యొక్క మాట ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ అంటే డిజైరబుల్, అపేక్షించబడేది, కోరదగినది, 12 మందితో అద్భుతమైనటి ఉజ్జీవంతో ఆరంభించబడిన సంఘము. 12 మందితో అద్భుతమైన ఉజ్జీవంతో ఆరంభించబడిన సంఘం. దేవుని అక్కడ మాంత్రికులను 30,000 వెండి 30,000 కోట్ల డాలర్ వెండి నాణ్యములను కాల్చివేశారు. మ్యాజిక్ బుక్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా అపోస్తల కార్యం 19:20లో ఉంది, మనకు సమయం లేదు. అటువంటి అద్భుతంగా ఆరంభించినట్టు ఒక సంఘం ఏమైంది? చివరికి ప్రకటన గ్రంథం వచ్చే కొలది ఆ సంఘానికి యోహాను, ఆ సంఘానికి పౌలు, ఆ సంఘానికి తిమోతి దైవజనులుగా ఉంటూ వచ్చినారు. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు, మా సంఘానికి తెలుసా అన్న, నేను ఎవరు, మా సంఘానికి ఎవరు అప్పుడు ఆ దినాల్లో ఎవరంట సేవకుడు? ఆ దినాల్లో ఎవరంట చెప్పమ్మా? మన పరిస్థితి అట్లే ఉంది. మాకెవరు తెలుసా అన్న సేవకుడు? నువ్వేమో ఇప్పుడు నిన్న మొన్న వచ్చినావన్నా అల్లాటప్పను. మాకు సంఘానికి ఎవరు సేవకుడు అంట? ఎవరంట? 1941 భక్సింగ్ గారే మాకు సేవకుడు, ఫిలిప్ గారే మాకు సేవకుడు, జీజాన్ గారే మనకు సేవకుడు, పాల్ సుధాకరే మనకు సేవకుడు, లేదంటే నోయలంకలే, ఇట్లా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా, మంచిదే. అటువంటి సేవకులు, అటువంటి మాదిరి క్రమము, దైవ ప్రత్యక్షత కలిగిన హెబ్రోన్ సంఘం ఈ దినాలు ఏమైంది? మొట్టమొదటిగా నువ్వేం వదిలితివి? ఎంత అద్భుతంగా ఉజ్జీవంతో ఆరంభించబడిన సంఘం చివరికి ఎంత భ్రష్టు పట్టిన స్థితిలో ఉన్నామా లేదా? ప్రేమను వదిలిపోయి, ప్రేమ లేదు, దోమ లేదు, ఏమైపోతుంది? బొద్దింక లేదు, ఏం లేదు. ఏమంట? ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయినాం? అర్థమవుతుందా? ఇతరులను కాటడమే, ఇతరులను కొట్టడమే. రాత్రి అంతా తేలుకు పెత్తనం ఇస్తే రాత్రి అంతా ఏం చేసిందంట? బేతేలు కాటడము, కొట్టడము. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎంత దౌర్భాగ్య. మొదట నీ ఉన్న ప్రేమ. అందుకే పేతురును అడగగలిగినారు, సీమోను కుమారుడు, యోనా కుమారుడు సీమోను బర్జోనా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీటన్నిటికీ మోర్ దాన్ దీస్. పిల్లలు అటు ఇటు చూడండి దయచేసి, మీ గమనాన్ని దొంగలించకుండా చూడండి. వాడు దొంగ రాస్కలు, వాడు సాతాను. పిల్లల మీద దొరి మీ గమనాన్ని దొంగలిస్తాడు వాడు. ప్రియమైన దైవజనమా, 2026 ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం పరీక్షించుకొని ముగించుకుంటాం. నా ప్రేమ ఏమైంది? ప్రభువా, నీ పట్ల ఉన్న ప్రేమ ఎంత చల్లారిపోయింది. అంత్య దినంలో అనేకుల ప్రేమ చల్లారిపోయి, అది చెప్పి కొటేషన్, కానీ వాస్తవంగా ప్రభు ప్రేమ మన హృదయంలో, రోమా 5:5లో ఆయన హృదయంలో క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన మీద ఆయన కుమ్మరించున్నాడు. ఆ క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే ఎన్నడూ కూడా చల్లేపారు. మనమే ఆ ప్రేమను వదిలిపెట్టితిమి అనే మాట రాయబడింది. కాబట్టి యు ఆర్ ఫర్సేకన్ ద ఫస్ట్ లవ్. ఫర్సేకన్ అనే మాట గుర్తుపెట్టుకోండి. ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను ఎన్నడను నేను నిన్ను విడువను, కానీ నేను ఎంత సులభంగా నిన్ను విడిచిపెట్టినాను ప్రభు, వదిలిపెట్టినాను. ఇంగ్లీష్లో యూ హ్యావ్ ఫర్సేకన్ యోర్ ఫస్ట్ లవ్, యువర్ అగాపే. ఐ విల్ నెవర్ లివ్ యూ నార్ ఫర్సేక్ యూ అని ప్రభు చెప్తా ఉంటే, వారిని అంతం వరకు కూడా నేను ప్రేమిస్తాను అంటుంటే, మనం ఎంత త్వరగా చల్లారిపోయి ప్రభు ప్రేమ నుండి వైదొలిగిపోయినాం, వదిలిపెట్టినామంట. మనమే ఇచ్చిపెట్టినాం. ప్రభు వద్దు, ప్రేమ వద్దు, సంఘం వద్దు, ఏమొద్దు అని ఇటు వదిలిపెట్టు. రెండవదిగా అక్కడ ఏముంది? నీ ప్రేమను వదిలిపెట్టావు. రెండవదిగా నీ మొదటి, అక్కడే ఉంది, ఏముంది? నీ మొదటి క్రియలు. ఆరోదిగా మొదటి క్రియలు ఎట్లా ఉంది? ఒకప్పుడు సువార్త అంటే, సంఘం అంటే, సాపులు పరచాలంటే, దేవుని మందిరం అంటే. అందుకే 1 కొరింథీ 15:58 వచ్చినాం, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాకుండా ఉన్నతమై స్థిరచిత్తులై. ఏమంట? మన ప్రయాసం ఒకప్పుడు ఎంత పరిగెత్తినాం, దేవుని మందిరం అంటే పరిగెత్తినాం. ఇది నాలు అన్న ఎంత ఫోన్ చేస్తున్నా, ఉదయం ఎవరు అందుబాటులో లేదు, నాట్ రీచబుల్. రాత్రి విన్న వాక్యం చాలా పని చేస్తున్నది, అందుకే అందరూ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నారు, అందరూ బ్లాక్ మోడ్లో పెట్టేశారు. ఒకప్పుడు దేవుని మందిరం ప్రయాసం, దేవుని ఇంట్లో దేవుని కార్యం కొరకు ఎంత దోహద, ఎంత ఆసక్తి.
నీ మొదటి క్రియలు మరలా నీలో కనపరుచుకోమంటున్నాడు. అక్కడ నీ క్రియలు ఏమైంది? ప్రభా, ఒకప్పుడు నాలో ఉన్నటి మొదటి క్రియలు యాక్షన్ ఓరియంటెడ్. ఐ వాజ్ వర్బల్ యాక్షన్ ఓరియంటెడ్, అంటే ఏదో నటన కాదు. నా జీవితంలో ఎంత దోహద ఆసక్తి కలిగిన విశ్వాసిగా ఉన్నాను. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మందిరానికి మొదట ఉండేవాడు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా పని చేసేవాడు, పరిచయం చేసేవాడు, వంట చేసేవాడు. దేవుని మందిరం, దేవుని పని కొరకు ఎంత ఆసక్తిని నేను కనపరుచుకుంటూ వచ్చినాం. ఐఎమ్ సారీ లార్డ్, ప్రభువా నన్ను క్షమించు. పెదవులతో నిన్ను ఒప్పుకుంటున్నాను, పెదవులతో అందమైన అబద్ధాలు చెప్తున్నాను. రాత్రి చెప్పినట్టుగా బాక్స్లో ఉన్నవాడు నీ భర్త నీ నాన్న కాదా చూడన్నట్టుగా పెదవులతో ఎంత అందమైన అబద్ధాలు. సౌలు అందమైన అబద్ధాలు చెప్పాడు. ఫరో అందమైన అబద్ధాలు చెప్పాడు. ఏమన్నాడు? నేను పాపము చేస్తుని అని మోషేకు చెప్తూ వచ్చినాడు. పెదవులతో చెప్తూ వచ్చినాడు, హృదయంలో లేదు క్రియారూపకంగా. ప్రియమైన వాళ్ళరా, కార్యారూపకంగా నీ యాక్షన్ ఓరియంట్ ఎట్లా ఉంది? ప్రభు కొరకై నీ కార్యాభివృద్ధి ఎట్లా ఉంది? హెబ్రీ 6:10, మీరు ప్రభు కొరకు చేసిన దాన్ని ఆయన మర్చిపోయేదానికి ఆయన ఏమాత్రము చెప్పండి, ఏమాత్రము అన్యాయస్తుడు కాదు. కాబట్టి మీరు ఏమాత్రము ప్రభు పనిలో మౌనంగా ఉండక. ఈ యొక్క న్యూ ఇయర్లో తీర్మానం చేసుకుంటామా, నీ క్రియలు ఎట్లా ఉంది? ప్రభా, ఒకప్పుడు ఉన్నట్టు ఆ డివోషన్, భక్తి అబ్రహాం వలె, ఒకప్పుడు ఉన్నట్టు ప్రభుకు నేను ప్రేమించి కృతజ్ఞత, ఒక్కొక్కడు నేను సమాధానం, మొదట దేవుని రాజ్యం నీతిని మొదట నేను ప్రభువా తండ్రి, నేను నా జీవితంలో ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు. చివరిగా మనం చూస్తాం, ఒకప్పుడు మొదట నీలో ఉన్నట్టు చూడండి. ఆ మాట చూసుకొని మనం ముగించుకుంటాం. 2 తిమోతి దయచేసి 1వ అధ్యాయం 3-4 వచ్చిన త్వరగా చదవండి. 2 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచ్చిన. జ్ఞాపకము చేసుకొనుచు నీ నా కన్నీళ్లను తలంచుకొని నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని కిందికి వెళ్ళిపోదాం, మనకు సమయం లేదు. నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట చదవండి. ఆ విశ్వాసము మొదట అన్నా, ఎక్కడ వెళ్తున్నాం? ఆ విశ్వాసము మొదట ఏమంటున్నాడు? ఫస్ట్ ఫెయిత్. తిమోతి, ఒకప్పుడు మీ అమ్మమ్మ, నానమ్మ, జేజీ, అబ్బమ్మ, తాత వాళ్ళందరూ హెబ్రోన్ విశ్వాసులు. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యము పౌలు తన ఆత్మీయమైన కుమారుడు తిమోతి గురించి చెప్తా ఉన్నాడు. ఈ దినాలు అటువంటి సాక్ష్యము దైవజనులు సంఘము గురించి, హెబ్రోన్ గురించి, నీ గురించి, నా గురించి చెప్పగలుగుతారా? పరీక్షించుకో. విశ్వాసులై ఉన్నామో లేదో నన్ను నేను భ్రష్టులుగా కాకుండా, ప్రభా ఐఎమ్ సారీ లార్డ్, ఐ హావ్ షిప్‌రెక్డ్ మై ఫెయిత్. నా విశ్వాసంలో ఎంత అడుగంటిపోయిన స్థితిలో వెళ్ళిపోయినాను. తిమోతి గురించి పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏమి? ఈ విశ్వాసము నాకు మొదట ఎవరిలో కనిపించిందంట? అవ్వ అంటే ఏమవ్వా? అవ్వ అంటే ఏమి? ఆదాము అవ్వనా అనుకుంటాం. అవ్వ అంటే చాలామంది పల్లవరపు కొండ అవ్వలో ఉంటారు కదా. మా అవ్వ తెలుసా బ్రదర్ మాణిక్రావు గారు? మేము హెబ్రోన్కు ప్రథమ ప్రెషర్, మేమే హెబ్రోన్కు పునాది వేసిన వాళ్ళు. ఎవరంట? బక్సింగారు గారు. నేను వేసినాను పునాది. బక్సింగారు జత పని వాడని ఒకటి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. హెబ్రోన్ ఎల్డర్ అంటే సరే వద్దులే మనకు వాడి గురించి. నేనే, నా కుటుంబమే, మా అబ్బమ్మ, నా నానమ్మ, నా తాతమ్మ, మా జేజమ్మ, మేమే హెబ్రోన్కు సమర్పించుకొని ప్రథమ ఫలం. మంచిదే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే రాయలసీమకు మొదటి ప్రతిఫలం. మొత్తం హెబ్రోన్లో వేసుకొని ఆరోగ్యవరం వేసుకొని కొన్ని సమర్పించుకొని ఆయనకు చెప్పుకోవచ్చు. నేను పోయి ఇప్పుడు లాక్కోవచ్చా దాన్ని? ప్రథమ ఫలము విశ్వాసము నేనే అని చెప్పుకుంటున్నాము కదా. ఇప్పుడు పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏమి? తిమోతి, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్, ఐఎమ్ సో ఫ్లాబర్గాస్టెడ్, ఇట్ ఇస్ సో ఆసమ్, ఇట్ ఇస్ బియాండ్ మై మైండ్, ఇట్స్ సో మైండ్ బ్లోయింగ్. వై? ఎందుకనగా నీ అవ్వలో ఉన్నటి విశ్వాసము, ఈ విశ్వాసం ఎవరిలో కనబడతా ఉంది? ఈ సండే స్కూల్ బుడ్డి చిన్ని పాపలు. ఓ తిమోతి, ఓ రోదే, ఓ
ఓ దెబోరా, ఓ రూపస్, లేదా చిన్నదానా, నీ విశ్వాసం నాకు ఎవరిలో కనిపిస్తుంది? ఒకప్పుడు వీళ్ళ అమ్మమ్మ, నానమ్మ, జేజమ్మ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. అర్థమవుతుందా? ఈ బిడ్డని చూస్తుండగల నాకు ఎవరు గుర్తుకొస్తా ఉన్నారు చెప్పండి? ఈ బిడ్డను చూస్తున్నప్పుడు నాకు ఎవరు గుర్తుకొస్తున్నారు? ఏమ్మా ఇటువైపు చూడండి, ఎవరు గుర్తుకొస్తున్నారు? మా అమ్మమ్మ, నానమ్మ. ఆ దినాలు అర్థమవుతుందా మీకు? క్యాన్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్యాథాస్? హెబ్రోన్ విశ్వాసి, ఎంత అడుగంటిన స్థితిలో మనం వెళ్ళిపోయినాం. అంత్యదినంలో అనేకుల విశ్వాసం ఏమైపోతుందంట? ఏమైపోతుంది? విశ్వాసము అడుగంటిన స్థితిలో. పౌలు చెప్పగలను, ఒకవేళ బక్సింగ్ గారు కానీ ఈరోజు మన మధ్యలో ఉంటే, ఇదేనా నేను కట్టిన హెబ్రోన్? ఇదేనా నేను కట్టిన పల్లవరపు కొండ? ఇదేనా నేను కట్టిన అపోస్తల బోధ, రొట్టె విడిచిన సహవాసం, ఎడతెగక ప్రార్థన ఎందు? ఇదేనా నేను కట్టిన దైవ దర్శనం, ప్రత్యక్షత అని ఏడువడా చెప్పుకునేదానికి? హెబ్రోన్, దర్శనము, ప్రత్యక్షత. సిగ్గులే, మనకన్నా సిగ్గు ఉండాలి కదా. దైవజనులు బక్సింగారు జత పనివారని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అది ఎట్లా చెప్పుకునేదానికి మనసాక్షి ఒప్పుకుంటుందో. బక్సింగారు జత పనివారంట. ప్యాంప్లెట్స్లో, హ్యాండ్బిల్స్లో. ఈరోజు కానీ బక్సింగారు మన మధ్యలో ఉంటే నిన్ను చూసి మెరిసిపోవాలి, సంతోషించాలి. పౌల్లాగా ఏమని చెప్పాలా? ఎందుకంటే బక్సింగ్ గారు పౌల్లాగా ఆయన కూడా అనేక పుస్తకాలు రాశాడు. దేవుడు ఆయన ద్వారా కూడా సంఘాలు కట్టించాడు. ఒక విషనరీ, ఒక అపోస్తలుడుగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. అమ్మ, అక్కయ్య, నేను ముగిస్తున్నాను, నా సమయం దాటిపోయింది. ఐఎమ్ సారీ మాణిక్రావు గారు, ఐఎమ్ సారీ. బట్ పరిశుద్ధాత్మ తీవ్రతను బట్టి చెప్పగలుగుతున్నాం. సెవెంత్లీ, ఈరోజు నన్ను చూసి నీ మునిమను చూసి నీవు అంటున్నావు కదా, బ్రదర్ మేమంతా మొదటి విశ్వాసులమని. ఒకవేళ పౌలు మనల్ని చూస్తే, ఆహా తిమోతి, ఆహా రోదే, ఆ రూఫస్, ఆ బిడ్డ నిన్ను చూసినప్పుడు నాకేం గుర్తుకొస్తా ఉంది? మొదట చెప్పండి. మనం చెప్పలేకపోతున్నాం. మళ్ళీ ఎట్లా బల్లలో యోగ్యులుగా పాలు పొందుతున్నాం? మీరు విశ్వాసులమై ఉన్నారో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటాం. ప్రభా, ఈ విశ్వాసంలో నేను లేను. నన్ను చూచినప్పుడు బక్సింగారు దినాల్లో మా అబ్బలు, మా నాన్నలు, మా తాతలు, మా ఒక జేతలు గుర్తుకు రావాలి. తిమోతిని గురించి చూసినప్పుడు పౌలు అనగలిగినాడు. ఏమని అనగలిగినాడు? తిమోతి, నేను నిన్ను చూసినప్పుడు నీలో ఉన్నటి విశ్వాస, ప్రేమ, కన్నీరు, నీ ప్రార్థన జీవితం చూసినప్పుడు నాకు ఎవరు గుర్తుకొస్తా ఉంది? మీ అమ్మమ్మ. ఆమెలో కూడా అదే 7-fold ఎగ్జామినేషన్. అమ్మ, అక్కయ్య, మొదట బలిపీఠము, మొదట దేవుని స్తుతించుట, మొదట దేవుని రాజ్యము, నీతి, మొదట సమాధానం, మొదట ప్రేమ, మొదట క్రియలు, మొదటి విశ్వాసం. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినంలో వచ్చినట్టు నీవు ఈ 7 అంతల మొదట నీలో నాలో ఉండకపోతే ప్రభు మన గూర్చి ఎంత విచారిస్తున్నాడు. ఈరోజు మనం తీర్మానం చేసుకుంటాం. దేవుని వాక్యపు వెలుగులో నేను పరీక్షించుకున్న వారమై, ప్రియమైన యవన బిడ్డ, నువ్వు విశ్వాసి ఉండవచ్చు, విశ్వాసి కాకపోవచ్చు, ఇద్దరిని కలిపి దేవుని ఆత్మ మాట్లాడుతుండగా, ప్రభు ఆ మొదటి ప్రేమలో నేను కొనసాగుతాను, మొదటి విశ్వాసం, మొదటి క్రియ, మొదటి యొక్క భక్తిలో, మొదటి ఆరాధన, మొదటి బలిపీఠన, మొదటిగా నేను దేవుని ఆరాధిస్తాను. నా విశ్వాసం అంతం వరకు కూడా కాపాడుకోండి. పౌలు వలె నేను చెప్తాను, నేను నా విశ్వాసంను కాపాడుకుంటుని, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టి తిని, నా కొరకై ఏం కిరీటము? నిత్య జీవ కిరీటము నా కొరకు సిద్ధంగా ఉంది అని మనం చెప్పుకునే విధంగా నూతనమైనగా తీర్మానం చేసుకొని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్న వారమై, ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మనము పరీక్షించుకున్న వారమై యోగ్యులుగా పాలు పొందేదానికి మొదట కనబడే విషయాలన్నీ కూడా మరలా ప్రభువా నన్ను సమకూర్చుకోమని ఆది ప్రేమ, తొలి ప్రేమను వాటిని మనం ప్రభు దగ్గర అడిగి ప్రభు చేత మనం బలపడేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకును మనందరికీ ఆన్లైన్లో విన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సహాయము చేయునుగాక. అందరూ చెప్తాం ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా ప్రభువును మా రక్షకునైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసు నిలబెట్టుకుని మా తలంపులోనికి తీసుకుని వచ్చిన ఆయా సందర్భాలన్నిటి కొరకై స్తోత్రాలు. ప్రభా, మరి అబ్రహాము తాను మొదట కట్టిన బలిపీఠం ఉన్న చోటుకు వచ్చాడు. మొదట దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మరి కోరబడ్డాం. మొదట సమాధానం కలిగి ఉండాలని, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలని, మొదటి ప్రేమను కలిగి ఉండాలని, మొదటి క్రియలను చేయవలని. ప్రియమైన తండ్రి, మరి ఇలాగున మాకు ఆయా సంగతులు జ్ఞాపకం చేయబడతా వచ్చినందుకై స్తోత్రాలు. మొదట మాకుండిన విశ్వాసం కలిగి ఉండవాలని కోరినారు ప్రభువా. తిరిగి మరి ఆ స్థితిలోనికి మమ్మల్ని నడిపించాలని నీకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాం ప్రభువా. మీరు మమ్మల్ని కనికరించండి, మా ప్రార్థన ఆలకించండి. నిజముగా మేమెన్నో కోల్పోయినాం, పోగొట్టుకున్నాం దేవా, విడిచిపెట్టాము, క్షమించండి. మా స్థితిని ఎవరు బాగు చేస్తారు తండ్రి? ఆనాడు పౌలు, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడను, నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పినప్పుడు ఆత్మ యొక్క మీ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించిందని చెప్పినాడు. ఇప్పుడు ఆ ప్రభువుని ఎరిగిన తర్వాత మేము ఇలాగా చెడినాము. మా స్థితి మొదటి కంటే బహు చెడ్డదిగా కనబడతా ఉన్నది ప్రభువా. ఇప్పుడు మీరు మమ్మల్ని కనికరించండి, ఇప్పుడు మా యొక్క స్థితిని బాగు చేయండి. మీ దైవత్వమును మా ఎడల సంపూర్ణంగా కనబరిచి ఓ తండ్రి, తిరిగి మమ్మల్ని కట్టుమని ప్రభువా. నీ కుడి చేయి నాటిన మొక్క, నువ్వు ఏర్పరచుకున్న మనుష్యుడు, నువ్వు తోడుగా ఉండిన మనుష్యుడు దేవా, మరలా మమ్మను జ్ఞాపకం చేసుకుని మొదటి స్థితిని మరి నీకు రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. ప్రియమైన తండ్రి, మొదటి మందిరం యొక్క మహిమను ఈ కడవరి మందిరం యొక్క మహిమ మించునని దేవుడు చెబుతున్నాడని భక్సం గారు తన చివరి వర్తమానాల్లో ఆయన బయలుపరిచి, ఆ తర్వాత ఆయన మౌనంగా 12 సంవత్సరాలకు పైగా ఉండడం ప్రభువా మేము విన్నాం, చూచాము. కాబట్టి తండ్రి, ఈ సమయంలో నేను అడుగుతున్నాము, మమ్మల్ని కనికరించు. మేము ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం మమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఒప్పుకుంటున్నాం. అయితే ఆ స్థితి మాకు కలుగుటలేదు దేవా. మా స్థితిని బాగు చేయండి. ఇది మొదట నాలో ఆరంభించండి ప్రభువా. నాలో ఇది మొదలైనప్పుడు నేను నమ్మగలుగుతాను, విశ్వసించగలుగుతాను, అనేకులను ఆ రీతిగా సిద్ధపరచగలుగుతాను. మొదట నా జీవితంలో ఇది జరిగించమని కోరుతూ నీకు అర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడని చెప్పాను. ప్రియమైన తండ్రి, మా నిమిత్తం మీరు అప్పగించుకున్న మీ దేహమును బట్టి వందనాలు. ఇందులో పాలు పంపులు పొందుతున్నాం. మొదట ప్రభువా, మరి ఆ మాట మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి కనుక తండ్రి, మరలా మా స్థితిని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ మీకు అర్పించుకుంటూ యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
పిల్లలు అటు ఇటు తిరగద్దు, కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో మరి మీరు మీ కుడి హస్తాన్ని సూచన ప్రాయంగా కనబరచండి. ప్రభు యొక్క శరీరాన్ని మీకు అందించుట కొరకు మరి మీ కుడి హస్తాన్ని చూపాలని మనవి చేస్తున్నాం. చిన్నపిల్లలు అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు చూడొద్దు. చిన్నపిల్లలు ఎవరు చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి, మోకాళ్ళు మోకరించాలి. ఇంకా అక్కడక్కడ చూస్తున్నారు. జెస్సీ కూర్చో, యాన్సీ కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఎవరు చూడకూడదు, కళ్ళు మూసుకోవాలి. చూడండి, సండే స్కూల్ పిల్లలందరూ కళ్ళు తెరిచి మాట్లాడుతున్నారు. అక్కడికి వస్తాను, మీకు దెబ్బలు పడతాయి. తీసుకురావాలి బెత్తం. చూపండి, మీ అద్దకు పంపిస్తాము. కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ మీరు పెద్దవాళ్ళు కళ్ళు మూసుకుంటే చిన్నపిల్లలు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోండి, అందరు ప్రార్థనలో ఉండండి, అటు ఇటు చూడొద్దు. ప్రభు సన్నిధిలో భయభక్తులతో ఉంటే మనకే మంచిది. దేవుడు మనల్ని కరుణిస్తాడు. ప్రభు అన్నీ చూచేవాడు. మన దేవుడు విగ్రహము కాదు, ఆయన సజీవుడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ప్రియమైన తండ్రి, మీ శరీరానికి సాదృశ్యమైన పాత్రలో పాలు పొందాము. ఇప్పుడు మీ రక్తానికి సాదృశ్యమైన పాత్రలో మేము పాలు పొందడానికి మిమ్మల్ని సమీపించినాం. ప్రభువా, మమ్మల్ని కనికరించండి. నిజంగా మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మొదటి స్థితి మాకు కలుగు చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ప్రభుని అడగండి. మొదటి నీ ఆత్మీయమైన స్థితిలోకి నువ్వు రావడానికి దేవుడు నీకు సహాయపడమని కోరుకోండి.
ప్రభు యొక్క రక్తానికి, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన పాత్రలో పాలు పొందారో ప్రియులారా, మరి ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన పాత్ర కూడా మీ మధ్యకి తీసుకురాబడింది. మెలకువగా ఉండి గమనించి మీరు అందులో పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరికైనా పొరపాటున అందకపోయి ఉంటే మీ కుడి హస్తాన్ని చూపండి, మీ వద్దకు పంపిస్తాము. చూడండి, అక్కడ కుర్చీలో ఒకరికి అందలేదు, అటువైపు ఆ లాస్ట్ కూడా అందలేదు. చూడండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏంది ఏం కావాలి పల్లె మన కిందికి పోవాలి కదా మీరు. సార్ తీసుకో. ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు హృదయపూర్వకంగా వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సార్వత్రిక మరి సంఘ వాగ్దానములనుగా మాకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖన భాగములను బట్టి స్తోత్రాలు.
ప్రత్యేకించి స్థానిక సంఘానికి మీరు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రాలు. మలాకి 3:11 మరి నీ పంటను తినివేయి పురుగులను గద్దిస్తానని చెప్పిన తండ్రి, మీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటికే రాత్రి వాగ్దానాలు మరి పొందినటువంటి వారందరిని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మరొకసారి వాగ్దానముల కొరకై మీ వైపు చూస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయపడుతురండి. కాలాతీతాన్ని బట్టి తండ్రి అందరి కొరకు ప్రార్థించలేకపోతున్నాం. మరి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాం. బేతనీయ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మరి దయలైన తండ్రి కృప చూపించండి. మీ నామాన్ని బట్టి మాకు సహాయపడాలని వేడుకుంటున్నాం. అలాగనే దేవా మరి తండ్రి బేతేలు, బెత్లెహేము, మోరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. అవెన్యూ మిక్కిలింపేటలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి దినాల్లో మేము చేస్తూ వచ్చిన పరిచర్య ఆయా స్థలాల్లో మీరు ఎరుగుదురు. తిరిగి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాం. సంఘానికి క్షేమం కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు మైకేల్ బ్రదర్ని కూడా మా మధ్యకి తీసుకొచ్చినారు. వారు మరి చేస్తున్న సేవా పరిచర్ను వృద్ధిలోకి తీసుకురండి. కుటుంబాన్ని కనికరించాలని కోరుతున్నాం. మీ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి అక్కర కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మరి కింద కూడా వాగ్దానాలు తీసుకోవడానికి వయసులో పెద్దవారైన వారు పైకి వారు ఎక్కి రావటకు సరైన అనుకూలత లేకపోవడం వలన వారు కింద ఉండగా అక్కడ కూడా మీ సన్నిధి వారితో ఉంచి వారి నిమిత్తమై మీ ఏర్పాటును జరిగించి నెరవేర్చవాలని కోరుతూ మీకు సమర్పించుకుంటూ స్తుతించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి చిన్న ప్రకటనలు చేస్తాము, జ్ఞాపకం పెట్టుకోండి. మరి లాస్ట్ వీకే ఈ వారం అంతా పరిచర్య మీకు అనౌన్స్మెంట్ చేశాము. మరి అయితే ఒక 2 ప్రత్యేకమైన ప్రకటనలు ఉన్నాయి. దాని కొరకు మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన ప్రకటన ఏంటంటే 4వ తేదీ ఆదివారం ఆరాధన అనంతరం మరి బెత్లెహేములో అందరికీ ప్రేమా విందు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత మరి అక్కడ మధ్యాహ్న భోజనము మీకు అందరికి కూడా ఏర్పాటు చేయబడుతుంది. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం, పాలు పొందాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక ప్రకటన ఏంటంటే ప్రభు చిత్తమైతే మరి ముందున్న రోజుల్లో బ్యాప్టిజాలు ఉంటాయి. మీరు ఎవరైనా బ్యాప్టిజాల్లో పాలు పొందాలని కోరితే మరి మీ యొక్క అంగీకారాన్ని మాకు తెలియపరచాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ 2 ప్రకటనలు మీరు మనసులో ఉంచుకొని ప్రార్థించి మరి మీరు పాలు పొందాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు లేచి మన ఈవులు ప్రభుకు సమర్పిస్తూ ఓ పాట పాడతాము. పాట సంఖ్య సియోను పాటల ప్రతుల్లో నుండి మహాదేవుడవు నీవే అనే పాట పాడుకుంటాము. ఈ చేర్చబడిన పాటల్లో మొదటి పాట మహాదేవుడవు నీవే. అయితే ఒక చిన్న మనవి మీకేంటంటే ఎవరైతే రాత్రి మీ వ్యక్తిగతంగా కుటుంబానికి తీసుకున్నారో మీరు మరి తీసుకొని వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. ఒకవేళ ఈ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రి రాని వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకుంటారు. తర్వాత మీకు ఎవరికైనా బంధువులకు వాళ్ళకి వీళ్ళకి కావాల్సి ఉంటే వాళ్ళ అనంతరం ఇక్కడే ఉంటాయి వాగ్దానాలు, మీరు తీసుకోవచ్చు. కాబట్టి అయితే రాత్రి తీసుకున్న వాళ్ళు
మీరు జ్ఞాపకం పెట్టుకొని తీసుకొని వాళ్ళకు మొదట అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మరి మీకు తెలియచేసే ప్రకటన. పాట సంఖ్య చేర్చబడిన పాటల్లో మొదటి పాట. మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే నీదు కార్యము అద్భుతము గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవివే మహాదేవుడవివే గత దినములు స్మరించగా ఓ పదిని విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయా కిరీటము మాగిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి గత దినములు స్మరించగా గోపదిని ఆవాసత మమ్ము కాపాడి సంరక్షించితివి దయా కిరీటము మాగిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడవివే మహాదేవుడవివే విడచితివి ప్రత్యేకతను ఎన్నో సార్లు నిన్ను దుఃఖపెట్టితివి సంఘ క్రమమును లెక్క చేయగా ఆత్మీయముగా నష్టపోతివి మాదు నెపములను బాపుము మమ్ము క్షమించి సరి చేయుము విడచితివి ప్రత్యేకతను ఎన్నో సార్లు దుఃఖపెట్టితివి సంఘ క్రమమును లెక్క చేయగా ఆత్మీయముగా నష్టపోతివి మాదు నెపములను బాపుము మమ్ము క్షమించి సరి చేయుము మహాదేవుడవివే మహాదేవుడవివే తానున్న దినములలో స్థిరముగా దయ చూపుము నన్ను నీ అర్పించు
నడుచుకుందు నీదు మాటకు లోబడేదా నేడే నాతో మాట్లాడుము నేడే నాతో మాట్లాడుము మహాదేవుడవీవే మహాదేవుడవీవే మహిమతో వాచెదవు లోకము నిన్ను చూడగలదు సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదా నిన్నే బహుమానము పొందేదా మహిమతో వాచెదవు లోకము నిన్ను చూడగలదు సంపూర్ణంగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదా నిన్నే బహుమానము పొందేదా నిన్నే బహుమానము పొందేదా మహాదేవుడవీవే మహాదేవుడవీవే సర్వదాసి సర్వజ్ఞాని సర్వదాసి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవీవే గత దినములు స్మరించగా పదిని విశ్వాసత మమ్ము కాపాడి సంరక్షించితివి దయా కిరీటము మాగించితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మహాదేవుడవీవే మహాదేవుడవీవే సర్వదాసి సర్వజ్ఞాని సర్వదాసి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవీవే మహాదేవుడవీవే చివరి ప్రార్థన చేస్తాము. పిల్లలు మీరు రాత్రి తీసుకున్నారు కదా, మీకు ఏమర్థమైతే తీసుకుంటే ఎక్కువ? చివరి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాకు చూపిన మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉన్నాం ప్రభా. గత రాత్రి ఈ దినం మీ దాసుని మా మధ్యలో పెట్టి వాడుకొని అనేక సంగతులు మీరు బయలుపరిచి మాకు మేలు చేయడానికి మీరు ఇష్టపడినందుకై స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం ప్రభా నూతనమైన దీవెనలతో, దేవుని కృపలతో, దేవుని కాపుదలతో, దేవుని క్షేమముతో, దేవుని ప్రేమతో వర్ధిల్లి అభివృద్ధి చెందినట్లు ఆశీర్వదించమని కోరుతున్నా ప్రభా.
మరి సాయంకాలం కూడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ ప్రజలందరి హృదయాల్లో ఆనందమును సమాధానమును నింపండి ప్రభువా. వారికి ఇవ్వబడిన వాగ్దానములను వారి ఎడల స్థిరపరచుమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని సమస్త ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం చేరువచ్చిన మనందరికీ తన బిడలైన వారికి ఇప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్.